పార్టీకి చెందిన ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో ఉన్నారా? వారు వ్యవహరిస్తున్న తీరుపై అసహనంగా ఉన్నారనే చర్చ జోరుగా నడుస్తుందట. ఇటీవల పలు సందర్భాల్లో కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు చర్చానీయాంశంగా మారటంతో పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు వారికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారనే టాక్ పార్టీ నేతల్లో వినిపిస్తుందట. అసలు ఇంతకీ టీడీపీలో ఏం జరుగుతోంది? అసెంబ్లీ సమావేశాల సమయంలో కొందరు ఎమ్మెల్యేల తీరు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే పార్టీ ముఖ్య నేతలతో వారి తీరుపైన సీరియస్ అయిన సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా మంత్రివర్గ భేటీలో అధికారిక అజెండా తరువాత మరోసారి ఈ ప్రస్తావన తెచ్చారట. ఈ సమయంలో అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపైన మాట్లాడినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేల తీరు ఏమీ బాగోలేదని, వారిని అసెంబ్లీ లోపల బయట కట్టడి చేయాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై ఇన్ఛార్జ్ మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. నిరంతరం ఎమ్మెల్యేలతో ఇన్ఛార్జ్ మంత్రులకు రాజకీయ సమన్వయం ఉండాలని సూచించారు. శాఖపరంగా ఎలాంటి విమర్శలొచ్చినా గట్టిగా స్పందించాలని బాబు సూచించారట. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో మెగాస్టార్ చిరంజీవినుద్దేశించి, మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారమే రేపాయి. అసెంబ్లీ వేదికగా చిరంజీవినుద్దేశిస్తూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెద్ద రాద్ధాంతానికి దారితీశాయి. ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారు అని. ఏంటంటే అడినా అండి అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో వేసిందని. ద రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ అస్. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టి ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, ఐ వాంట్ టు క్లారిఫై దిస్. వెరీ గుడ్ సెన్స్. దీంతో వెంటనే చిరంజీవి గట్టి కౌంటర్ ఇచ్చారు. జగన్ పాలనలో తనకు అవమానం జరిగిందన్న బాలయ్య వ్యాఖ్యలను చిరంజీవి ఖండించారు. అంతేకాదు జగన్ తనకు సాదరంగా ఆహ్వానం పలికారని, గౌరవం ఇచ్చారని చెప్పారు. బాలయ్య కామెంట్స్ కు చిరు ఇచ్చిన వివరణ కూటమి ప్రభుత్వంలో కలకలం రేపింది. చిరంజీవి వ్యాఖ్యలు వైసీపీకి ప్లస్ అయ్యాయనే చర్చ నడిచింది. చిరంజీవి స్టేట్మెంట్ ఆధారంగా కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ నాయకులు టార్గెట్ చేశారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. బాలయ్య వ్యాఖ్యలు చాలా డ్యామేజ్ చేశాయనే అభిప్రాయం చంద్రబాబు సహా కూటమి నాయకుల్లో వ్యక్తమవుతోంది. బాలకృష్ణ వ్యాఖ్యలే కాదు, అసెంబ్లీలో కొందరు ఎమ్మెల్యేలు మంత్రులను కార్నర్ చేస్తూ మాట్లాడటం కూడా ఇబ్బందికరంగా మారిందనే విషయం సీఎం చంద్రబాబు దృష్టికొచ్చింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కొందరు ఎమ్మెల్యేలకు వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉందని పార్టీ నేతలు చెప్తోన్న మాట. అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేల తీరు ఏమీ బాగోలేదని, వారిని అసెంబ్లీ లోపల బయట కట్టడి చేయాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై ఇన్ఛార్జ్ మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారట.
ఇన్ఛార్జ్ మంత్రులు తమ పరిధిలోని ఎమ్మెల్యేలను నియంత్రించాలి. వారు చేస్తున్న తప్పొప్పులను వారికి తెలియచేసి సరిచేయాలని మంత్రులకు సూచించారట. అప్పటికీ వినకుంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారట. ఇదంతా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులే బాధ్యతగా తీసుకోవాలని సీఎం చెప్పారట. అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానూ మరే కారణంతోనూ పార్టీ నిర్దేశించిన గీత దాటారని, ఇది మున్ముందు పునరావృతం కాకుండా చూసుకోవాలని మంత్రులకు గట్టిగానే చెప్పారట. అసెంబ్లీ జరిగే సమయంలో ఎమ్మెల్యేలకు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో చెప్పాలని సీఎం సూచించారట. ఇన్ఛార్జ్ మంత్రులు తమ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో తరచూ మాట్లాడుతూ రాజకీయంగా సమన్వయం చేసుకుంటూ వారికి సరైన మార్గనిర్దేశనం చేయాలన్నారట. ప్రభుత్వం చేసే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలి. చేసిన పనులను ప్రజలకు చెప్పుకున్నప్పుడే ప్రజల్లో ప్రభుత్వం పట్ల పాజిటివిటీ పెరుగుతుందని సూచించారట. ప్రజలతో మమేకం కావటమే కాదు, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి. ప్రజా ప్రతినిధులు, నేతలు, క్యాడరీ, పార్టీకి ప్రతినిధుల్లాంటి వారు తమ వ్యవహార శైలితో పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని స్పష్టం చేశారట. మరి ఇప్పుడైనా టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల తీరు మారుతుందో లేదో చూడాలి.